హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. నటి విష్ణుప్రియ వాళ్ళ తండ్రి సూర్యనారాయణ గారు నిన్న కొడైకెనాల్ లోని అతని గెస్ట్ హౌస్ లోనే హత్య చేయబడ్డారు. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంటంటే నటి విష్ణుప్రియ అనగానే మన టాలీవుడ్ కి సంబంధించిన ఆమె సీజన్ 8 బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన విష్ణుప్రియ అనుకుంటున్నారు. ఆమె కాదు. ఎవరంటే తమిళ యాక్ట్రెస్ విష్ణుప్రియ అన్నమాట. ఆమె ఇంతకు ముందు 2007 స్పీడ్ బ్రేకర్ అనే ఒక మూవీతో ఆమె తమిళ్లో అరంగేట్రం చేయడం జరిగింది. ఆ తర్వాత వరుస పెట్టి తమిళ్లో మంచి సక్సెస్ ని చూసారనమాట. మన తెలుగు నైట్ అయితే కాదు. సో అంటే ఈ హత్య వెనకాల ఎలాంటి కుట్రలు దాగున్నాయి అనే దాని గురించి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆయనకి కొడైకెనాల్ లో ఒక గెస్ట్ హౌస్ అయితే ఉంది. ఆయన గెస్ట్ హౌస్ లో అతని సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఆర్ముగం ఇంకా మురళితో పాటు గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. సో అదే ప్లేస్ లో అంటే అదే కొడైకెనాల్ లో అతని గెస్ట్ హౌస్ కి సమీపంలో 2 రూమ్లు అద్దెకి తీసుకుని ఒక 5గురు యువకులు వచ్చారనమాట. వాళ్ళు కోయంబత్తూర్ నుంచి మేము లైక్ విజిటింగ్ వచ్చాము, ఒక పర్యాటకులుగా వచ్చామని చెప్పి అక్కడ రూమ్స్ తీసుకున్నారు. సో నైట్ ఎవరు వెళ్ళిన టైం చూసి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అయిన ఆర్ముగం ఇంకా మురళి వాళ్ళిద్దరిని కూడా కట్టేసి నోటికి టేప్లు వేసేసి ప్లాస్టర్లతో చుట్టేసి కుర్చీలకు కట్టేసి సూర్యనారాయణ గారిని దారుణంగా హత్య చేశారనమాట. అయితే హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆయన దగ్గర ఉన్న డబ్బులు, కొంత బంగారం, ఇంకా చాలా విలువైనటువంటి ఆస్తికి సంబంధించిన పేపర్లు కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక ప్లాన్, అంటే ఒక డెకాయిట్ గ్యాంగ్ వచ్చి ఇతన్ని హత్య చేసి బంగారం డబ్బుల కోసం అని చెప్పి వచ్చినట్టు క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదని చెప్పి కొడైకెనాల్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ విష్ణుప్రియ ఒక అతనితో ప్రేమలో ఉండడము, అతను ఒక డ్రైవర్ కావడము, ఆ డ్రైవర్ తో ప్రేమలో ఉందని చెప్పి ఆయన పరువుకి గురించి ఆలోచించి, అంటే ఆయన పరువు పోతుందని ఆలోచించి ఆ డ్రైవర్ ని హత్య చేయించినట్టు, ఆ హత్య కేసులో సూర్యనారాయణ నిందితుడుగా ఉన్నట్టు అక్కడ పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఆ డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి దాని వెనుక నుండి ఎవరైనా ఇదంతా చేయించారా, పాత కక్షలను మైండ్ లో పెట్టుకొని సూర్యనారాయణ గారిని మర్డర్ చేయించారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చాలా మంది ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఈ తమిళ యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే మన తెలుగు ఇంకా మన సౌత్ ఇండియాలో చాలా మంది కూడా ఏంటంటే ఈ వన్స్ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ తోటి నటీనటులతో ప్రేమలో పట్టడం అనేది సహజం. కానీ ఇక్కడ ఆమె డ్రైవర్ తోనే లవ్ లో పట్టడం, అతన్ని సూర్యనారాయణ హత్య చేయించాడు అని చెప్పి ఒక కేసు అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కానీ దానికి సంబంధించి ఇంకా సరైన తీర్పు అయితే రాలేదు. అంటే సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సూర్యనారాయణ నిందితుడు అనే తీర్పు అనేది ఇంకా బయటకైతే రాలేదు. కానీ ఈ తీర్పు రాక ముందే ఇతర హత్య జరగడం వలన పోలీసులు ఈ కోణంలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎంత కిరాతకంగా అతన్ని చంపారంటే, సపోజ్ ఇప్పుడు డబ్బుల కోసమో లేకపోతే నగదు కోసమో వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్లు వేసి, లేదా వాళ్ళు మంకీ క్యాప్ లాంటి ఫేస్ కవరింగ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన నగదు బంగారం మొత్తం పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ అలా చేయకుండా అతన్ని దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటి? నెక్స్ట్ వచ్చేసి బంగారము ఓకే, డబ్బులు ఓకే, కానీ ఆస్తి కాగితాలు వాళ్ళకి దేనికి పనికొస్తాయి? ఆస్తికి సంబంధించిన పేపర్లు వాళ్ళకి ఎందుకు పనికొస్తాయి? దానివల్ల యూజ్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం మర్డర్ చేయించారు. దాని వెనకాల డబ్బు బంగారం అయితే కారణం కాదని క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఈ ఆస్తి పేపర్లు తీసుకెళ్లడము, సూర్యనారాయణ గారిని చంపడము అనే ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా డెకాయిటీ గ్యాంగ్ చేసిన పని కాదు, ఇది ఖచ్చితంగా పాత కక్షలతో సూర్యనారాయణ గారిని చంపించారు అనే విధంగా పోలీసులు ఆలోచిస్తున్నారు. అండ్ దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కేసు అనేది ఫైల్ చేసి ఆ కొడైకెనాల్ సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు అయితే ఇంకా పరారీలోనే ఉన్నారు. అయితే పోలీసులు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, వాళ్ళు నిజంగా దోపిడీ దొంగల, లేకపోతే డెకాయిడ్ గ్యాంగ్సా, లేకపోతే పాత కక్షలో పెట్టుకొని ఎవరైనా మర్డర్ చేయించారా, లేకపోతే ఆ పాత కక్షలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళేనా అని నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు. సో చూద్దాం. అంటే సూర్యనారాయణ గారు కి సంబంధించిన ఒక కేసు అయితే కోర్టులోనే ఉండగా ఇతను హత్య చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ కేసును అయితే కొట్టేస్తారు. దాని తర్వాత ఇతని హత్య కేసులో జరగాల్సిన తీర్పు ఏంటి, ఆ వచ్చిన గ్యాంగ్ ఎవరు అనేది మనం చాలా త్వరలో తెలుసుకుందాం. అండ్ పోలీసులు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.